లీగ్ దశలో అద్భుతంగా ఆడి కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో చేతులెత్తేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పిల్లడి చేతిలో దెబ్బతిన్నారు అంటూ వైభవ్ సూర్యవంశీ దాడిని గుర్తు చేస్తూ తెలుగులో మేమ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 2 లో అడుగుపెట్టనుంది. మే 29న చండీగఢ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో రాజస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న అహ్మదాబాద్ లో రాయల్ ఆర్సీబీ తో ఫైనల్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి తనకు ఏం చేయాలో తోచలేదని, పిచ్చోడినైపోయానని కమిన్స్ ఒప్పుకున్నాడు. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఒత్తిడి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆల్అౌట్ అయి 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ఓపెనర్లు త్వరగా అవుట్ కావడం ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ బౌలర్లను ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న ఆల్ టైమ్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టి ప్లే ఆఫ్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 16 బంతుల్లో నమోదు చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.